నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? డార్జిలింగ్ దీక్షిత ఛానల్కి మీకు స్వాగతం. ఈరోజు ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకొచ్చాను. అందుకొరకు నేను ఒక కొత్త ప్రదేశానికి రావడం జరిగింది. అదే పిల్లలమర్రి గ్రామం. ఈ వీడియోలో మీకు నేను అతి ప్రాచీన కట్టడాలైన పిల్లలమర్రి శివాలయాల గురించి మీకు చూపించబోతున్నాను. ఈ గ్రామంలో 1208వ సంవత్సరంలో కట్టించిన ఎరకేశ్వర ఆలయం, శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయం, త్రికూట ఆలయం, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మ దేవాలయం, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం ఉన్నాయి. ఈ వీడియోలో మీకు నేను ఎరకేశ్వర ఆలయాన్ని చూపిస్తాను. మిగతా శివాలయాల్ని తర్వాత వీడియోలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాకి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళే దారిలో 134 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన సూర్యాపేటకి అతి చేరువలో ఉన్నటువంటి 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో గణపతిరాజు యొక్క సామంతరాజులైనటువంటి బేతిర్ల నామిరెడ్డి, బేతిరెడ్డి వారి యొక్క పరిపాలనలో ప్రతిష్ఠింపబడినటువంటి శివాలయాలు ఈ యొక్క పిల్లలమర్రి గ్రామంలో ఉండడం జరిగినది. ఈ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయం వచ్చేసి 12వ శతాబ్దంలో కాకతీయుల కాలంలో ప్రతిష్ఠించడం జరిగినది. ఇది అత్యంత ఎత్తైనటువంటి ఆలయంగా మనకి ప్రతిష్ఠింపబడింది రాజుల కాలంలో. తర్వాత ఈ యొక్క 4 స్తంభాలకి కూడా శిల్పకళ విశేషంగా చిత్రీకరించడం జరిగింది. ఈశాన్య భాగంలో ఉన్నటువంటి స్తంభం మీద బ్రహ్మ, సరస్వతి ఈ యొక్క త్రిమూర్తులు కూడా దాని మీద ఎంతో వైభవంగా చిత్రీకరించడం జరిగినది.
ఈ యొక్క ఎరకేశ్వర ఆలయానికి ఈశాన్య భాగంలో 800 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి బావి కూడా మనకి కనపడుతుంది. ఇప్పటికీ కూడా ఆ యొక్క ఎరకేశ్వర స్వామి ఆలయంలో అయ్యగారు పూజారి కార్యాలన్నిటికీ కూడా స్వామివారిని కడగడానికి ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా నేటికి ఆ జలాన్ని ఉపయోగిస్తూ స్వామివారికి పూజాది కైంకర్యాలు నిర్వహించడం జరుగుతున్నది. चरागवीगदच्चर प्रवाह पावितस्तरे कलेवलम्ब्यलम्बिताम्बुजं कृतं कपालिका नमट्टमट्टमन्निनादमट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु न शिव जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगच्छन्तिरोलवीचि वल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिपुविक्षणम् ॐ नमः शिवाय. అతి ప్రాచీనమైన ఈ దేవాలయం అద్భుతమైన శిల్పకళకి నిదర్శనం. ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలైందో తెలుసా? 800 సంవత్సరాల పైనే. మరి అలాంటి ఈ అద్భుతమైన దేవాలయాన్ని లోపలికి వెళ్ళి చూద్దామా? పదండి. सुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षतोरणी विरुद्धदुर्धरापदि क्वचित् दिगम्बरे मनोविनोदमेतु वस्तुनि ఈ యొక్క ఆలయం మరొక విశేషం ఏంటంటే శ్రీచక్రాకారంలో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగినది. जटाकटाः सम्भ्रमब्धमन्मलिन्दगच्छन्तिरोलवीचि वल्लरी विराजमानमोदरज्ज्वलल्ललाटकट्टभावके किशोरचन्द्रशेखरे रतिपुविक्षणम् ॐ नमः शिवाय. మనకి శివలింగం చూసుకుంటే మనం ఎంత హైట్ అయితే ఉంటామో మినిమం 6 అడుగులు ఉండేటట్టుగా శివలింగం అత్యంత ఎత్తులో దాన్ని ప్రతిష్ఠించడం జరిగినది.
శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం. ఈ యొక్క పిల్లలమరి గ్రామంలోకి వస్తూ ఉండగానే మనకి ఎదురుగానే కనిపిస్తుంది. అది అత్యంత ఎత్తులో ఉన్నటువంటి ఆలయం, అది శ్రీ ఎరకేశ్వర స్వామి ఆలయం. ఆ యొక్క ఆలయం ఉన్నటువంటి విస్తీర్ణమైనటువంటి ప్రాంతంలోనే వెనకట రాజుల కాలంలో మనకి మర్రి చెట్టు ఉండేది. ఆ సమయంలోనే రాజుగారు పిల్లల మర్రి అని చెప్పేసి ఈ యొక్క గ్రామానికి నామకరణం చేయడం జరిగినది. ఈ యొక్క శివాలయాలు కూడా ప్రతి శివరాత్రికి ఒకరోజు ముందు నుండి 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. అగ్నిగుండాలు, తర్వాత వాహన సేవ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తాము. తదుపరి కార్తీక మాసం నెల రోజులు కూడా మనకి ఎంతో వైభవంగా కన్నుల విందులుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తుల యొక్క ఆలయానికి ఆ సమయంలో విచ్చేసి స్వామివారికి పూజాది కార్యాలు నిర్వహించుకొని ఎంతో సంతృప్తి చెంది ఇంటికి వెళ్ళడం జరుగుతున్నది. ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల్ని అందరూ కూడా సందర్శించి స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు వంశపారంపర్య అర్చకులు మునగలేటి సంతోష్ శర్మ.
ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు నేను ఎరకేశ్వర ఆలయాన్ని చూపించాను కదా. నా రాబోయే వీడియోలలో మీకు శ్రీ మహాదేవ నామేశ్వర ఆలయం, త్రికూట ఆలయం, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మ దేవాలయం, శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయాన్ని చూపిస్తాను. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.